నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మన పనుల కోసము మనము ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్తే మన పనులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే మనం చట్ట ప్రకారంగా ఏం చేయవచ్చు, ఏం చేయడానికి అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారంగా ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు తమ చట్టబద్ధమైనటువంటి విధులను నిర్వర్తించకుండా ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తూ నిర్లక్ష్యం వహిస్తే వారి మీద మనము డైరెక్ట్గా హైకోర్టులో మాండమస్ రిట్ పిటిషన్ అనే ఒక రిట్ పిటిషన్ని ఫైల్ చేయవచ్చు. ఉదాహరణకు, మన భూమిని సర్వే చెయ్యమని చెప్పి మనము ఆన్లైన్ ద్వారా సర్వే అప్లికేషన్ పెట్టుకున్నాము, సర్వే చలాన్ తీసుకున్నాము, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి కూడా కలిసాము, అయినా కూడా సర్వే అధికారులు రావట్లేదు, సర్వే చేయటం లేదు. సో ఈ సందర్భంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి మనము హైకోర్టులో మాండమస్ రిట్ పిటిషన్ ఫైల్ చేయవచ్చు. ఇది ఒక సందర్భం. ఇక రెండవ సందర్భం ఏంటి అనంటే, సివిల్ వివాదానికి సంబంధించిన తగాదా ఇద్దరు వ్యక్తుల మధ్య కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. ఇందులో పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యి, ఈ ప్రాపర్టీ విషయంలో సివిల్ వివాదంలో పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోలీసులు ఇంటర్ఫియర్ కాకుండా, సివిల్ మ్యాటర్లో ఇంటర్ఫియర్ కాకుండా మనకు ఒక ఆర్డర్ కావాలి, మనకు ఒక డైరెక్షన్ కావాలి అని అనుకున్నప్పుడు మనము అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టులో మాండమస్ రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద సివిల్ మ్యాటర్ అనే ఒక ఆర్డర్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ప్రభుత్వ అధికారులకు ఏదైనా సమాచారం అడిగిన సందర్భంలో కూడా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద మనము హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు. ఏ అప్లికేషన్ పెట్టుకున్నా నాకు ఇది కావాలి, నాకు అన్యాయం జరిగింది, నా దగ్గర ఒక సేల్ డీడ్, రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంది, దీనికి ముటేషన్ చేయండి, ముటేషన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే, ఇలా ఏ సందర్భమైనా సరే ప్రభుత్వ అధికారులు చేయవలసినటువంటి విధులను చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ మనకు ఇబ్బందులకు గురి చేస్తే మనము డైరెక్ట్గా హైకోర్టులో మాండమస్ రిట్ పిటిషన్ వేసుకునే వెసులుబాటు మనకు చట్టం కల్పించింది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.